31 ఉంది మరి మన దావత్ లేదారా? ఉన్నదిరా చేద్దాం. మరి ఇంకెప్పుడు చేద్దాం ఇప్పుడు ఇవ్వాలని ఇంకెప్పుడు మరి పాపం నాలుగు తట్టుపోయి అవి ప్లానింగ్ చేసుకొని మరి లేవు ఇంకే ఏంటిరా దావుతున్నది అలా చేసుకోద్దా ఇలా 31 ఏం చేద్దామంటావు మరి? అవురా పురాణ కాడికి చెప్తున్నారు. మనమైతే ఒక్కోని ఇంట్లో ఆడి ఉన్నాడు, ఎక్కడ అక్కడనే తప్పు చేద్దాం మరి. మీరు అంటే ఎప్పుడు వేద్దాం మరి? మరి మరి అగ్గాన్ని హరీష్ వాళ్ళందరినీ తీసుకుని గాల్ల పెట్టరా అలా నీళ్ళు పోద్దా పాలుగా మళ్ళీ కాలుతుంది. ఇలా తీసుకోపోరా చిటు వేరే మాట రాలేదు. దోస్తులు మొన్న వీడియో ఇష్టప్పుడు చేతిలోకి వెళ్ళి జారి కింద పడ్డది. ఆ స్టాండ్ ఇరిగింది, నా ఫోన్ వలిగింది. ఇవన్నీ గంట మంచి ఇవన్నీ ఎత్తున్నావు నా చేత ఇవన్నీ అట్లా వాడతా నేను మంచిగా చెప్పు అర్థమవుతాడు నువ్వు ఎట్లా కమ్మ ఆడలు పోతాయి. ఇప్పుడు కొంచెం ఎక్క తక్కువ ఎత్తున్నాం మరి. ఇంకా సూపర్ టేస్ట్. అది చికెన్ ఎంత తెచ్చాం రా? 2 కిలోలు. 2 కిలోలకు ఇవన్నీ పోతాయి. వేసిన చూడరా కమ్మ వస్తుంది. చూద్దాం ఎట్లా రాకపోతే ఇప్పుడు ఎట్లా చేస్తాం? మసాలా బెస్ట్ బలపరించుకుంటే ఆటోమేటిక్ అదే కమ్మ వస్తుంది. ఆటోమేటిక్గా మొత్తం అయ్యో మంచిగా మాట్లాడుతుంది తెలుగు, అచ్చమైన తెలుగు. గంతే మాట్లాడాలి బ్రో. మిరియాలు దాన్ని దంచుర్రా, బండ పెట్టుకుంటుంది. దోశలో కొంత నూనె పోసుకుందాం. నూనె వద్దాం పట్టు, లైట్ నూనె వస్తే దీని టేస్టే వేరే ఉంటుంది.
లైట్ ఎందుకు ఎక్కదక్కవారు లైట్ కదా లైట్ అంటే గంధాన వారు ఉత్తా వేస్ట్ అయ్యి టమాటాలు ఉల్లిగడ్డలు మిర్చి కరివేపా కొత్తిమీరాకు ఎల్లాకు ఉల్లాకు ధనపాకు ధనియం పొడి మెంతాకు టమాటాలు చికెన్ మిరపకాయలు తీసుకున్నాం మేమైతే మంచిగా టేపు మిరపకాయలు ఇంకా అల్లముల్లి పేస్ట్ ఇట్లా మంచిగా కలుపుకోండి నూనె పసుపు నిమ్మకాయ అంటే నిమ్మకాయ పోసుకోవచ్చు కానీ నిమ్మకాయ మర్చిపోయినా మేమైతే తీసుకొస్తాం కానీ ఇప్పుడు ఇంకేమున్నాయి అంతేనా చికెన్ మసాలా రెండు ప్యాకెట్లు బేసన్ వేసుకోకుండా కుండనైతే నేను ఒక సాపాసం తెచ్చుకోర్రి మళ్ళా మా లెక్క అవుతుంది మేము కూడా సాపాలు మర్చిపోయినాం కుండనైతే మెయిన్ ఉండాలా కుండలేని కుండ చికెన్ వేరాయి చికెన్ లేని కూడా ఇంకా అందులో ఏమి అంతే అట్లా చేసుకోర్రి ఇంకేం దోస్తులు ఓకే అంతే అన్నీ వేసుకొని కమ్మ ఆడుకొని మా లెక్క అయిన जिंदा क्या मिलता है रोने वाला रोटी మట్టి బాధపడదు ఎంజాయ్ చేయాలా అవునా నిజమా మొత్తం గిన్నె పట్టినట్టున్నది అంటే మళ్ళా తగ్గేది గ్రైండర్ చేసేది అయిపోయింది దోస్తులు ఇప్పుడైతే కుండలు వేసుకుందాం ఓకే మరి ఇట్లా వేసుకోండి అన్ని ఉండాలి ఇట్లా ఇలా ఆతి చూసి వేసుకోవాలి కింద పడకుండా ఎట్లా ఈసారి అయితే మేము పెద్ద కుండ పెట్టినాం మొన్న కూడా ఇదే కదా అది కొంత చిన్నగా వచ్చరా డ్యామేజ్ అయింది ఇప్పుడు అది ఇదేనా ఇదే అంత ఐడియా లేదు నాకు బాగా గ్యాప్ వచ్చింది మనకు దోస్తులు వీడియోలకి ఇట్లా కౌశలం జామ్ అవుతున్నాం మనం మరి కౌశలం అవుతున్నాట రని చెడు అయితే కౌశాడు హలో దోస్తులు ఇది మళ్ళీ కొండ పెట్టినాం నాకు అర్థం కాలేదు సార్. హలో దోస్తులు ఇది మళ్ళీ కొండ పెట్టినాం ఎన్ని నిమిషాలు అయితే ఉడికించుకోవాలంటే 2 కిలోలు ఉన్నది కాబట్టి అర్ధగంట 30 నిమిషాలు ఉడకబెట్టుకోవాలా ఉడుకుతుంది మంచిగా మళ్ళీ గ్రైండర్ మొన్న అంతే వేసినాం అర్ధగంట వేసినాం ఇప్పుడు కూడా అర్ధగంటని వేస్తున్నాం ఓకే మరి బాత్రూమ్ పోయింది మీ వాడు భూమి పుట్టినప్పుడు పుట్టావరా ఏం లాభం బుర్ర మాత్రం ఇట్లా గాలి పోకుండా బండ అయితే పెట్టుకోవాలా ఎంతసేపు నిలిచి ఉంటావురా అది చెడు కూర్చున్నాడు మరి ఇది అందరం కింద పడదాం కావచ్చు ఇప్పుడు మీరు అట్లా ఊతుర్రు కుండకు అంటే నాకు కూర అంతా కింద పోతుంది కావచ్చు చెట్టచ్చి మన మీద పడతాయి కావచ్చు చెప్పలేం రణీశ్వర కూర్చున్నాడు పామచ్చి కాటెత్తది కావచ్చు ఏమైతుంది వానికి చెప్పలేం అరే మనం అన్నం తినంగా వాన పడుతుంది కావచ్చు చెప్పలేం ఇంకా ఎంత తెచ్చిర్రా 2 కిలోలు తెచ్చినాం ఎందుకురా బాగా మనకు ఏ మత్తు సరిపోతుంది మనకు నేను ముక్కలు తినగలరా నీకు ఎత్త పోనురా ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను నువ్వే వాడు ఫస్ట్ నువ్వే వాడరా అరే నాకు పాటలు రావు ఫస్ట్ 2 అక్షరాలు వాడతా నాకు తెలిసి సరేనా ఏ వాడాలా కొత్తది ఏం వచ్చింది మళ్ళీ ట్రైనింగ్ వాడనా జమాలే చేపల పులుసు DJ Ashley. మీతో వాడు ఇప్పుడు 1 2 స్టార్ట్ అరే మేము ఇద్దరం పాడమంటావారు మరి ఇప్పుడు పాడురా జామ చెట్టు కాస్తాయి జామకాయలు చింత చెట్టు కాస్తాయి చింతకాయలు మా ఇంటి ముందు పెంచుకున్న మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు నా ముద్దు పేరు పెట్టుకున్న కాతిరెట్టి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి మోపాట పడద్దు మొహమాట పడద్దురా అంటే అప్పుడేమన్నా మోపాట ఆయన ఎప్పుడన్నా వచ్చేవాడి ఇప్పుడు వేసుకుంటారు దోస్తులు
సంటార్లో మిడిల్ ఇది ఇట్లా అనుకోవాలా థమ్స్అప్ ఏమన్నారు నేను కలుపుకున్నారు అనుకో మంచి ఉడుకుతాయి ముక్కు ఉడికి ఉడికింది అన్ని రగ్గడ తీస్తాడట మెల్లది రఘు ఉండ వాళ్ళ కొట్టావు ఆరామ్సే నేను కూడా అటు పట్టు నువ్వు ఇటు పట్టు ఏం చేద్దామంటావు మరి? ఆసన అయితే గుమ్మని వస్తుంది మొత్తం అటు పట్టు అటు పట్టు అటు వాడద్దు అటు పెడదాం ఇగో ఇదైతే బాగా కష్టపడుతుర్రు పట్టురా మెల్ల ఏం చేద్దామంటావు మరి? రావట్లేదా మెల్లారా ఊరుకో డప్ప డప్ప దించాకు పుండ వెళ్తుంది దీని ఆవిరంత అయిపోయినా ఆవురా ఆవిరంత పోనావు ఆవిరి ఉండాలి ఆవిరి ఇవ్వడం మనకు కాలుతుంది ఆవిరి ఉంటే నీరు ఉంటది నీరు ఉంటే ఎట్లా ఉంటది కానీ ఏదో ఒకటి కమ్మ వస్తుంది ఓ టప్ప టప్ప ఎత్తేస్తాడేంద్రా వాడు నేను వాడతా జర్ర సోకులు ఎందుకు రాకు బ్యాక్ అవుతావు ఎత్తేసినావు అనుకో బొక్క పడుతుంది గారంకు కుండ వాలింది అనుకో పులుసు అంతా పోతుంది పులుసు కాదు ముక్కలు పోతాయి ఫస్ట్ చికెన్ పోతుంది అవునా నిజమా 2 గంటల సమయం వృధా కాలుతుంది నాకు కాలుతుంది ఇప్పుడు నాడు ఇవ్వరు మూత ఇప్పుడు కుండ పడ్డాయి ఇంకా చెప్పలేం చెప్పు ఏం విషయం ఇక కుండ తీసుకున్నాం దోస్తులు ఇప్పుడు తినుడయ్యా ఏం తింటున్నాం మేము మరి అలా కుండ చికెన్ హోల్ చేసారు మనమే కష్టపడ్డాం అందరం కష్టపడ్డాం పని చేసినాం కడిగినాం తోమినం అక్కడ పెట్టినాం దట్ ఈస్ ఫలితం ఇద్దరైతే థమ్స్అప్ మా కట్టుకులు తిన వేయరు తెస్తుర్రు కష్టపడ్డాం వచ్చినాక ఇక తినుడు కష్టానికి ఫలితం అయితే ఇదే ఇక ఎట్లుంటుందో చూడాలి కమాన అవుతుంది ఇక తినడమే ఎట్లుంటో చెప్పు మరి ఒకసారి తిన్నావు కదా మంచిగా ఉంటుంది మొన్న తిన్నాం మస్తు కుండ చికెన్ అయితే అయింది గరం గరం ఉన్నది ఇక లత్తి తినుడు స్టార్ట్ చేసుడు ఇక వాడకూడతావా గంగలో వాడతా అరే ఫస్ట్ లడ్డు అయిందమ్మా కూర అయిందమ్మా లడ్డే తిందాం రా లడ్డు మీఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళా తింటివిరా కృష్ణ టేస్ట్ మాత్రం నెంబర్ ఎక్కువ వస్తుంది సూపర్ తాటి వచ్చి దావత అంటే గిట్ల ఉండాలా ఎట్లుండాలా తగ్గేదలే ముసురు చప్ప